నారద మహర్షి, ఆ చిలుకను చూశావా? బహు అందముగా ఉంది కదా? ఇందులో వింతే ఉంది ప్రభు. ఇదంతా మీరు సృష్టించిన సృష్టే కదా దేవదేవా. ఎందుకు చిలుకమ్మా ఊరికినే అలా కంగారు పడుతున్నావు? ఏం లేదు డేగరాజా. 5 నిమిషాల క్రిందట యమధర్మరాజు నేను కూర్చున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. వెళ్తూ వెళ్తూ నా వైపు కోపంగా చూస్తూ వెళ్ళాడు. అందుకే నాకు చాలా భయంగా ఉంది డేగరాజా. అలాగా, మరేం భయం లేదు. ఇలారా, నా రెక్కపైన కూర్చో చిలుకమ్మా. ఏమైంది యమధర్మరాజా, అలా కోపంగా ఉన్నావు? ఏమైందా? ఇందాక ఇదే చెట్లపైన ఒక చిలుకుండేది. ఇప్పుడు అది ఎటువైపు వెళ్ళిందా అని దానికోసమే చూస్తున్నాను. అలాగా? ఇందాక ఆ చిలుక ఎందుకో ఏమో వణుకుతూ భయంగా కనిపించింది. నేనే ఆ చిలుకను నా రెక్కలపై కూర్చోబెట్టుకుని ఊరు బయట కొండల మధ్యలో ఉండే పెద్ద చెట్టుపైన ఆ చిలుకను వదిలేసి వచ్చాను యమధర్మరాజా. అలాగా, అయితే ఇప్పుడు చిలుక ప్రేరపతిన బోటుకు చేరిందన్నమాట. మరో 5 నిమిషములలో ఆ చెట్టుపైన పిడుగుపడి ఆ చిలుక మరణిస్తుంది. వామ్మో, ఇదే చెట్టు మీద నేను ఉంటే నా మీద కూడా పిడుగు పడుతేమో. వెంటనే వెళ్ళిపోవాలి.